నమస్తే అండి. అంగవైకల్యం జీవిత పురోగమనానికి అవరోధం కానే కాదు. దైవానికి తాను ఏ పని ఎందుకు చేస్తున్నది స్పష్టంగా తెలుసు. ఆయన చేసే ప్రతి పనికి ఒక కారణం, ఒక ప్రయోజనం తప్పక ఉంటుంది. అది మానవ మాత్రులమైన మనకు అంత సులభంగా అర్థం కాదు. భగవంతుణ్ణి పూర్తిగా నమ్మి బ్రతికే వారి జీవితంలో ప్రతి సంఘటన మంచికి దారి తీసేదిగానే భావించుకుంటారు. అంగవైకల్యం కూడా వారి విజయానికి అడ్డురాదు. ఎందుకంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు కదా! దైవాన్ని నమ్మిన వారిలో ఆ శక్తి ప్రసరిస్తుంది. సామాన్యంగా చెవిటివారు, మూగవారు ఏమీ చేయలేరని మనం అనుకుంటాం. కానీ వారు మనం చెప్పే భగవంతుని లీలలు మన పెదవుల కదలికను బట్టి చక్కగా అర్థం చేసుకోగలరు. అంతేకాదు, తాము తెలుసుకున్న ఆ కథలు చేతుల సైగలతో తోటి మోగ చెవిటివారికి తెలియచేయగలరు. దాంతో అంతులేని మనోబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తాము పొందడమే కాక తోటివారిలోనూ పెంచగలరు. ఇదంతా దైవం ఇచ్చిన బలమే. కనులు కనపడని పుట్టు గుడ్డివారిని చదివించి జ్ఞానవంతుల్ని చేయగలిగే అక్షరాలను సృష్టించింది ఒక అంధుడే. ఆ అంధునిలో ఆత్మబలంగా నిలిచి నడిపించింది దైవమే కదా! అంగవైకల్యం జీవితానికి ఎప్పుడూ అవరోధం కానే కాదు. ప్రగతి పదంలో ముందడుగు వేయటానికి, మన కలలు సాకారం చేసుకోవటానికి బాబా ఎప్పుడూ మన తోడుంటారనే నమ్మకం ఒక్కటి చాలు. దైవబలం తోడైతే కుంటివాడు కొండనెక్కగలడు. అంగవైకల్యాన్ని అధిగమించి విజయం సాధించగలడు.